రసాలు, చారులు అంటే ఇష్టం ఉండని వాళ్ళు కూడా ఈ రసంతో తినేయచ్చు. అంత బాగుంటుంది. నా స్టైల్లో టమాటా రసం నేను మరీ పల్చగా చేయను, కొంచెం తిక్కుగా చేస్తాను. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 టమాటాలు తీసుకుంటున్నాను. ముందుగానే నానబెట్టుకున్న 2 స్పూన్ల కందిపప్పు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 4-5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, 1 గ్లాసు వాటర్ వేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. టమాటా ఉడికాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరోపక్క స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి 1 నిమిషం అలా వేగితే చాలు. ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి తగినంత వాటర్ వేసుకొని పసుపు, సాల్ట్, కారం ఇవి మీ టేస్ట్ సరిపడా వేసుకోవచ్చు. చిటికెడు మెంతుపిండి, కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని బాగా తెరిలే వరకు ఉంచితే రసం రెడీ అయిపోయినట్టే.